ఏండ్ల తరబడి వేధిస్తున్న మంగు మచ్చలపైన నేను చెప్పిన ఈ ఆకులు వాటితో ఉన్న రసాన్ని కొన్ని మనం ఇంట్లో ఉండే బియ్యంతో కలిపి రాసుకుంటే మీ మంగు అనేది శాశ్వతంగా తగ్గిపోతుందండి. ఎక్కువగా చెంపల మీద, నుదురు మీద, ముక్కు పైన ఇలాంటి భాగాల్లో ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఈ ఎండాకాలంలో మాత్రం ఇంకా కాస్త ఎక్కువ అవుతుందన్నమాట. బయట ఎక్కువగా తిరిగినప్పుడు సూర్యరశ్మి కిరణాల వల్ల మనకి మంగు అనేది ఎక్కువగా అవుతుంది. మరి దీని నుంచి మనము ఉపశమనం పొందాలంటే మన ఫేస్ని చాలా క్లియర్గా చేసుకోవాలి. దానికోసం మన ఇంట్లో ఉండే తరచుగా మీ అందరికీ తెలిసిన మొక్కనే ఇది వామాకు అంటారు. మీ అందరికీ తెలుసా? ఓకే, తెలిసిన వాళ్ళైతే ఓకే, తెలియని వాళ్ళైతే వామాకు అనేది ఉంటుందండి. దాన్ని మనం ఆకులను అయితే తెంపుకోవాలి. దీంట్లో ఉండే ఔషధ గుణాలు మన చర్మం పైన మంగు మచ్చల్ని, దద్దుర్ని, వాపుని ఇవన్నిటినీ తగ్గించడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. వామాకు మనకి జలుబు చేసినా, దగ్గు చేసినా కొంచెం కషాయంలాగా తాగినా కూడా మనకి జలుబు, దగ్గు కూడా తగ్గుతాయి. ఇవన్నీ మీకు తెలిసిన విషయాలే అనుకుంటా, కాకపోతే తెలియని వాళ్ళకు తెలుస్తాయని చెప్పేసి చెప్తున్నాను. ఈ వామాకుల్ని బాగా మీరు ఒక 10 ఆకుల వరకు తెంపుకోండి. వీటిని బాగా శుభ్రంగా కడగండి. ఎందుకంటే బయట ఉంటాయి కాబట్టి కాస్త దుమ్ము ధూళి ఉంటే మనకి శుభ్రంగా కడిగితే మనం దీన్ని చర్మం పైన అప్లై చేసుకోవచ్చు. వీటిని శుభ్రంగా కడుక్కొని తర్వాత వామాకులతో మనం రెమెడీ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఈ రెమెడీకి అస్సలు ₹1 కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం అస్సలు లేదండి. ఎందుకంటే వామాకులు మనకి ఎట్లాగో దొరుకుతాయి కాబట్టి, అలాగే రైస్ అనేది ఇంట్లోనే ఉంటుంది కాబట్టి మీకు ఇంకా ఖర్చు అనేది అస్సలు లేదు. కాబట్టి అందరూ యూజ్ చేసుకోవచ్చు. అందరికీ అనుకూలంగా ఈ రెమెడీ చేసుకోవడానికి వీలుగా అయితే ఉంటుందని చెప్పేసి మీ అందరికీ ఈ వీడియో అయితే తీసుకొచ్చాను. మీరు చేయాల్సిందేం లేదు, నాకు సపోర్ట్గా ఒక లైక్ అయితే ఇవ్వండి. లైక్ చేస్తే మరికొంతమందికి ఈ వీడియో షేర్ అవ్వడానికి మనకి సహాయం అయితే అవుతుంది. అలాగే కొత్తగా చూసిన వాళ్ళైనా, పాతగా చూసిన వాళ్ళైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ బటన్ ఆన్లో పెట్టుకోండి. ఎందుకంటే నేను ఎప్పుడు వీడియో పెట్టినా నోటిఫికేషన్ వస్తుంది, వెంటనే చూడడానికి మీకైతే ముందుగా కనిపిస్తుంది కాబట్టి. ఓకే, ఇప్పుడు మనం వామాకుల్ని అలా చిన్నగా తుంచిన తర్వాత ఒక స్టీల్ గిన్నెలో కానీ, మీరు స్టవ్ మీద పెట్టి ఒక గిన్నెలో కానీ వేసుకోండి. తర్వాత అందులో 2 స్పూన్ల వరకు రైస్ని అయితే వేసుకోండి. తర్వాత దీంట్లో మీరు రెగ్యులర్గా తాగే వాటర్ ఉంటుంది కదా, దాంట్ని 1 గ్లాస్ వరకు యాడ్ చేయండి. దీన్ని స్టవ్ వెలిగించేసి స్టవ్ పైన అయితే పెట్టేసి కాస్త ఒక 5 నిమిషాల వరకు మరిగించండి. ఇలా మరిగించడం వల్ల వామాకులోని గుణాలు, అలాగే మనం వేసుకున్న రైస్లోని గుణాలు 2 కూడా మనకి వాటర్లో కలిసిపోతాయి అన్నమాట. ఇలా బాగా మరిగించుకోవడం వల్ల మనకి ఇది కాస్త కొంచెం చిక్కబడేసి కలర్ కూడా మారిపోతుంది అనమాట. అప్పుడు స్టవ్ని ఆఫ్ చేసేసుకోవచ్చు. మొత్తం కుక్ అవ్వాల్సిన అవసరం ఏం లేదండి. ఇలా కాస్త కుక్ చేసుకొని మనం దీన్ని చల్లారాక వడగట్టుకోవాలి. ఏదైనా వేరే ఒక బౌల్లోకి దీన్ని వడకట్టేసుకోండి. వామాకులు మనకి సహజంగానే మంచి సువాసనని ఇస్తాయన్నమాట. ఇవి ఇళ్ళల్లో పెట్టుకున్నా కూడా ఈ చెట్ల వల్ల మనకి దోమలు అనేవి దరిదాపుల్లో రావనేది కూడా ఉందండి. మీకు ఒకవేళ వామాకు చెట్టు కనుక లేకపోతే తెచ్చుకొని పెట్టుకోండి. మీ ఇంట్లో దోమలు ఎక్కువగా ఉన్నా ఒకవేళ వాటి నుంచి మీరు మంచిగా తక్షణమే వెంటనే ఉపశమనాన్ని పొందవచ్చు. ఓకే, తర్వాత ఇందులో మనం ఏం చేస్తామంటే ఇప్పుడు వడకట్టుకున్న ఈ వాటర్ని అయితే కొంచెం వేరే ఒక బౌల్లోకి ఒక 2 స్పూన్లు లేదా 3 స్పూన్ల వరకు వేసుకొని ఇందులో కొంచెం అంతా శనగపిండిని అయితే యాడ్ చేసుకోండి. ఆ వాటర్ని మీరు వేసుకున్న తర్వాత శనగపిండిని ఇందులో ఎంతైతే పడుతుందో అంతవరకు వీలు చూసుకొని వేసి కలపండి. తర్వాత ఇందులో కస్తూరి టర్మరిక్ పౌడర్ని, అంటే మనకి ఇక్కడ ఫేస్కి అప్లై చేసే కస్తూరి టర్మరిక్ పసుపునైతే వేసుకోండి. దీనివల్ల ఫేస్ అనేది ఎల్లో అవ్వకుండా మంచి బ్యూటీ టిప్గా మనకి కస్తూరి పసుపు అనేది పనిచేస్తుంది. కాబట్టి ఇంట్లో ఉండే పసుపు, ఒకవేళ ఇది లేకపోతే ఇంట్లో పసుపునైనా సరే వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. కాకపోతే మనకి మంచిగా రిజల్ట్ రావాలంటే కస్తూరి పసుపు చాలా బాగా పనిచేస్తుందండి. కాబట్టి కస్తూరి టర్మరిక్ పసుపునైతే వేసుకోండి. ఇప్పుడు మనం దీన్ని కలిపిన తర్వాత ఈ ప్యాక్ని పక్కన పెట్టేసుకొని, ఇది సెకండ్ రెమెడీ అండి నేను చూపించేది. ఈ సెకండ్ రెమెడీ కోసం ఏదైనా స్ప్రే బాటిల్ కానీ ఇలాంటి చిన్న బాటిల్ కానీ తీసుకోండి. ఇప్పుడు దీంట్లో ఈ వాటర్ని అయితే వేసుకోండి. మీరు దీన్ని ఎలా యూజ్ చేసుకోవాలనేది కూడా చెప్తానమాట. దీని సెకండ్ రెమెడీ అని ఎందుకు చెప్తానంటే దీన్ని కూడా మనం సపరేట్గా వాడుకోవాలి కాబట్టి స్కిన్ పైన. కాబట్టి ఇప్పుడు దీని వాటర్ని మీరు ఒక స్ప్రే బాటిల్లో పోసేసుకొని దాన్ని కొంచెం పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు థర్డ్ రెమెడీ అంటే 3వ రెమెడీ అనమాట. ఇప్పుడు 3వ రెమెడీ కోసం మనం ఇక్కడ వామాకుల్ని మరికొన్ని తీసుకోవాలి. ఒక 10 వరకు వామాకుల్ని తీసుకొని వీటిని శుభ్రంగా కడిగేసి ఏదైనా రోట్లో ఏదో ఒక దగ్గర వేసి ఇలా మెత్తగా పేస్ట్ అయితే చేయండి. దీన్ని పేస్ట్ చేసిన తర్వాత వేరే ఒక బౌల్ తీసుకొని అందులోకి వామాకుల రసాన్ని అయితే ఇక్కడ మనం రసం అయితే పిండేసుకోవాలండి. కొంచెం ఈ ఆకులు లేకుండా రసాన్ని పిండేసుకుంటే మనం దీంట్లో కొంచెం కొద్దిగా అలోవెరా జెల్ని, తర్వాత మీ దగ్గర ఈ విటమిన్ క్యాప్సూల్ కనుక ఉంటే
తప్పకుండా ఈ విటమిన్ క్యాప్సూల్ కూడా వేసుకోండి. కొంతమందికి ఈ విటమిన్ క్యాప్సూల్ పడదు అంటారు కదా, వాళ్ళు ఏం చేస్తారంటే ఈ విటమిన్ క్యాప్సూల్ని స్కిప్ చేసేయండి. మీకు స్కిన్ కనుక చాలా సెన్సిటివ్ ఉంది, మాకు కొన్ని పడవు అనుకుంటే వాళ్ళని నేను ప్రెషర్ అయితే చేయట్లేదు. ఎందుకంటే మీ స్కిన్కి ఎలా సెట్ అవుతే అలా మీరు ఇందులో వేసుకోవాల్సిన ఈ విటమిన్ క్యాప్సూల్ కానీ దానికి బదులుగా బాదం ఆయిల్ కానీ లేదంటే కొబ్బరి నూనెని కానీ వేసుకోవచ్చు. ఇవన్నీ వేసిన తర్వాత ఇవి బాగా కలిసేట్టుగా మనం బాగా అయితే కలుపుకోవాలండి. దీన్ని మీరు ఒక డబ్బాలో మీరు నిల్వ ఉంచేట్టుగా చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మనం బౌల్లో చేసుకునే కంటే చిన్న డబ్బాలో చేసేసుకున్నామంటే దీన్ని కొంచెం నిల్వ ఉంచుకోవడానికి కూడా మనకి వీలుగా ఉంటుందన్నమాట. దీని స్కిన్ మీద మనం అప్లై చేసుకున్నా కూడా స్కిన్లో చక్కగా బ్లెండ్ అయిపోతుంది. మనకి దీని వల్ల మన ఫేస్ పైన చక్కగా మనకి మంగు అనేది తగ్గిపోవడానికి చాలా వరకు సూపర్గా పనిచేస్తుందండి. చూస్తున్నారు కదా హ్యాండ్ పైన, అందుకే నేను మీకు పెట్టి చూపించాను. ఇప్పుడు ఈ రెమెడీస్ ఎలా యూజ్ చేయాలో ఏంటో చూపిస్తాను. ముందుగా మీ ఫేస్ని చక్కగా వాష్ చేసుకోండి, సోప్తో కానీ ఫేస్ వాష్తో కానీ. మీరు ఎంత చక్కగా వాష్ చేసుకుంటే ఫేస్కి మనం అప్లై చేసే ఈ రెమెడీస్ చాలా బాగా రిజల్ట్ అయితే వస్తాయి. కాబట్టి ఫేస్ని చక్కగా వాష్ చేసేసుకొని ముందుగా రెడీ చేసుకున్న ప్యాక్ని అయితే ఫేస్కి అప్లై చేయండి. మీ ఫేస్ పైన మంగు ఎక్కడ ఉంటుందో అక్కడ ఆ ప్లేస్లోనైనా అప్లై చేసుకోవచ్చు, లేదంటే ఫేస్ అంతా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ నేను ప్యాక్ అయితే బాగానే కలిపాను కాబట్టి నా ఫేస్కి అయితే మొత్తంగా అప్లై చేస్తున్నాను. మీకు మీ మంగు మచ్చలు ఎక్కడైతే ఉంటాయో ఆ ప్లేస్లో అప్లై చేసేసి మినిమం ఒక 20 మినిట్స్ అయినా ఉంచనివ్వండి. ఇది బాగా డ్రై అయిన తర్వాత అప్పుడు చక్కగా వాష్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం సెకండ్ రెమెడీ కూడా యూజ్ చేసుకుందాం. ముందుగా మనం తీసుకున్న చిన్న గాజు సీసాలో తీసుకున్న వాటర్ అయితే ఉంది కదా, మనం ఇక్కడ ఈ వాటర్ని ఎప్పుడు యూజ్ చేయాలంటే మీరు మార్నింగ్ లేవగానే ఫేస్ని మీరు చక్కగా సోప్తో వాష్ చేసుకుంటారు కదా మార్నింగ్ టైంలో ఫేస్ని వాష్ చేసిన తర్వాత దీని ఒక 2-3 డ్రాప్స్ ఇలా ఫేస్ పైన వేసేసి అప్పుడు దీన్ని ఫేస్కి అప్లై చేసేసి వదిలేయండి. ఇలా వదిలేయడం వల్ల మనకి ఫేస్కి ఒక సెక్యూరిటీగా చక్కగా పనిచేస్తుంది. మనకి మంగ అనేది డే టైంలో కూడా ఎక్కువగా అవ్వకుండా ఇది ఆపుతుందనమాట. మీరు డే టైంలో ఫేస్ని వాష్ చేసేసి ఈ రెమెడీని డైలీ యూజ్ చేసుకోండి. డైలీ యూజ్ చేసినట్టయితే మీకు ఒక 7 డేస్లోనే రిజల్ట్ కూడా చాలా బాగా తెలుస్తుందండి. ఇప్పుడు దీన్ని కూడా మనము ఎప్పుడు యూజ్ చేసుకోవాలంటే మీరు ఈవినింగ్ టైంలో పడుకునే ముందు ఫేస్కి చక్కగా వాష్ చేసేసి మీరు ఈ వామాకు రసాన్ని మనం ఏదైతే ఒక డబ్బాలో అయితే నిల్వ ఉంచుకున్నామో దీన్ని ఫేస్కి అప్లై చేయండి. మనకి మంగు ఏ ప్లేస్లో ఉంటుందో ఆ ప్లేస్లో చక్కగా దీన్ని అప్లై చేసేసి అలాగే ఉంచేసి మార్నింగ్ ఫేస్ని చక్కగా వాష్ చేయండి. మీరు నైట్ని దీన్ని అప్లై చేసిన తర్వాత వాష్ చేసుకోకూడదు, అలాగే ఉంచండి, ఏమీ కాదు. ఒకవేళ మీకు ఏమైనా ఇబ్బంది అనిపిస్తుందంటే కడిగేసి పడుకోండి. ఒక 1 అవర్ ఉంచేసి కడిగేసి పడుకోవచ్చు హ్యాపీగా, ప్రాబ్లం ఏం లేదు. కాకపోతే డే అంతా ఉంచితే మనకి మార్నింగ్ కల్లా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. ఓకే హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మంచి ఒక మీషోలో నేను తీసుకున్న ఒక శారీ అయితే చూపిస్తున్నాను. ఈ శారీ మాత్రం చాలా మంచి బడ్జెట్లోనే వచ్చింది. అసలు బయట తీసుకున్న శారీ ఎలా ఉంటుందో అలా ఉందండి. ఇది నేనేం ప్రెషర్ ఏం చేయట్లేదు, ఒక మంచి ప్రోడక్ట్ని చూపించాలనేసి మన కంటెంట్తో పాటుగా మీకు చూపిస్తున్నాను అనమాట. ఒక మంచి పట్టు శారీ, అలాగే శివపార్వతుల జ్యువెలరీ సెట్. ఇది కూడా చాలా వైరల్లో, అలాగే మనకి ఇన్స్టాగ్రామ్లో ఫుల్ ట్రెండ్ అవుతుందండి. మీకు నచ్చి మీరు కావాలనుకుంటే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని అయితే ఫాలో అవ్వండి, అదైతే బ్యూటీ వ్లాగ్స్ అనే ఉంటుంది. ఇక్కడ తీసుకున్న శారీ కూడా చాలా మంచి బడ్జెట్లోనే ఉంది. అసలు ఇది మనం మీషోలో తీసుకున్నామంటే ఎవరు నమ్మరు, అంత చక్కగా ఉందన్నమాట. ఒకవేళ మీకు నచ్చితేనే తీసుకోండి, నో ప్రాబ్లం. ఓకే, మన ఈ వీడియో మాత్రం మీరు అస్సలు మిస్ అవ్వకుండా పిగ్మెంటేషన్ తగ్గించుకోవాలనుకుంటే చక్కగా యూజ్ చేసుకోండి. 7 డేస్లోనే మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. ఇలాంటి మంచి హోమ్ రెమెడీస్ కోసం, అలాగే మంచి ప్రోడక్ట్స్ కోసం మన యూట్యూబ్ ఛానల్ అయితే ఫాలో అవ్వండి. మరొకసారి మరో మంచి హోమ్ రెమెడీస్తో మీ ముందైతే ఉంటాను. అలాగే మంచి ప్రోడక్ట్స్ని కూడా మన ఈ వీడియోలలో అప్పుడప్పుడు చూపిస్తుంటాను. ఓకే, ఈ వీడియో నచ్చితే ఫస్ట్ చేయాల్సిన లేదు, లైక్ చేయండి. ఓకే, మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.